అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మంత్రులకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమం నిర్వహించడానికి జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో 7 నియోజకవర్గాల ప్రతినిధుల్ని కలిసాం. తర్వాత పార్టీ నాయకత్వం నుంచి వచ్చినటువంటి అందరినీ కూడా ఈ సభకు ఆహ్వానించి వారందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. వారందరితో కూడా ఇవాళ సర్వసభ్య సమావేశం ముగిసింది. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీలతోటి, నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి ఇప్పుడు ఒక సమావేశం ఉంది. ఆ తర్వాత మిగిలినటువంటి సభ్యులందరూ కూడా ఎవరు ముందుకు వచ్చి వారి మహజర్లు ఇచ్చిన, వారి అప్లికేషన్లు ఇచ్చిన అన్నీ తీసుకొని క్రోడీకరించి వాటిని రాష్ట్ర నాయకత్వానికి పంపిస్తాం. ఇటీవలే దాదాపుగా 1 నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగని ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు, ప్రతిపక్షం ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా కలిసి చేశాం. ఇటీవలే 2 ఎన్నికలు జరిగాయి. ఆ 2 ఎన్నికల్లో కూడా అత్యధికమైన మెజారిటీతో డిపాజిట్లు కూడా రాకుండా తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. ఇవాళ ఇవే నిదర్శనాలు. ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క తీర్పే ప్రతి ఒక్కరికి ఇవాళ శిరోధార్యం. ప్రతిపక్షం ప్రజలే అక్కర్లేదు, ప్రజల తీర్పే అక్కర్లేదనే మాటలు వాళ్ళు చెప్పేటప్పుడు ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఇవాళ మేము సుపరిపాలన అందించడంలో మా పార్టీలు, మా ప్రభుత్వం, ఉమ్మడి నాయకత్వం ఇవాళ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం.